కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీపై కొత్తగా ఆంక్షలు విధిస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తుందంటూ నాగర్ కర్నూలు జిల్లా రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ లిస్టులో పేర్లు రాక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అటు రైతు భరోసా లేక ఇటు రుణమాఫీ కాక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు. రుణమాఫీపై రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచార్య అందజేస్తారు. రుణమాఫీ గందరగోళంగా మారిందని చెప్పవచ్చు. రైతులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. కొంతమందికి వచ్చి కొంతమందికి రాకపోవడంతో వాళ్ళు వివిధ వ్యవసాయ కార్యాలయాలతో పాటు బ్యాంకులు వివిధ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వాళ్ళు అసలు వచ్చిందా రాలేదా, వస్తే అసలు రాకపోతే ఎందుకు రాలేదనే అంశంలో భాగంగా ఇక్కడ అధికారులతో వాళ్ళు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి వ్యవసాయ అధికారి కార్యాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ కొంతమంది రైతులను చూడవచ్చు. వీళ్ళంతా కూడా వీళ్ళకి రుణమాఫీ కాకపోవడంతో ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి మేనిఫెస్టో ప్రకారం మాకు రుణమాఫీ క్లియర్గా చేయాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమందికి అయినట్టుగా ఉంది, కొంతమంది కానట్టుగా ఉంది. అసలు ఈ కార్యాలయం వద్దకు ఎందుకు వచ్చారు? పంట రుణం ఇచ్చేటప్పుడు బ్యాంకు అధికారి మా పేరులో తప్పున్నా, ఆధారు నెంబర్ తప్పున్నా, ఏ తప్పున్నా కూడా మాకు అసలు రుణమే ఇవ్వకూడదు. రుణం ఇచ్చేదానికంటే ముందు ఆయన ఏదైతే మా దగ్గర నుంచి పేపర్లు తీసుకున్నాడో అవన్నీ సక్రమంగా ఉన్నందునే మాకు రుణం ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత శాసనసభ ఎన్నికలలో 2 లక్షల రుణమాఫీ ప్రతి ఒక్కరికి చేస్తామని ఆ రోజున ప్రజలు ఎవ్వరికి కూడా ఏ విధమైనటువంటి ఆంక్షలను తెలియజేయకుండా ఇప్పుడు కొత్త ఆంక్షలను తెలియజేయడాన్ని మేము ఆక్షేపిస్తున్నాము. అప్పుడు ఈ ప్రభుత్వానికి రాకముందుకు ఉన్న ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ రాష్ట్రంలో ఎంతమంది ప్రజలకు రేషన్ కార్డు ఉన్నది లేనిది తెలియదా? మరి అప్పుడే ఆ ఎన్నికలలోనే రేషన్ కార్డు ఉంటేనే మీకు రుణమాఫీ అవుతుంది, లేకపోతే కాదు అని అప్పుడే చెప్పుంటే చాలా బాగుండేది. మరి గతంలో మాకు ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి రైతు బంధు కానీ గత ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ కానీ అన్నీ వర్తించి ఇప్పటికిప్పుడు ఈ షరతులు అనేటివి ఎక్కడికి వెళ్ళి వస్తాయి. ఒకవేళ పేరులో అక్షరాలు తప్పుంటే మా రైతులది ఏమన్నా పొరపాట? మరి నమోదు చేసేటప్పుడు అక్కడ అధికారులు, బ్యాంక్ అధికారులు అయితే బ్యాంక్ అధికారులు, ఆధార్ కార్డు అధికారులు అయితే ఆధార్ కార్డు అధికారులు వాళ్ళు సరిచూసుకోవాలి. వాళ్ళు ఏదో ఇంగ్లీషులో తెలుగులో వ్యాకరణం తప్పులు తర్వాత స్పెల్లింగ్ మిస్టేక్లు పెడితే దానికి రైతులను బాధ్యులను చేస్తే సమంజసమా? ఇది ప్రభుత్వం తీసుకునే చర్య సక్రమమా? ఇది ప్రభుత్వాన్ని నేను 100% తప్పు పడుతున్నా. సార్ చెప్పండి, ఇప్పుడు చిన్న ఆంక్షలు అంటే పేర్ల మిస్టేక్ అని చెప్పేసి, రేషన్ కార్డులో పేర్ల నిర్ధారణ కావాలని చెప్పేసి, తర్వాత అసలు మీరు అర్హులేనా అని చెప్పేసి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అసలు అంటే మీకు ఎట్లా అన్యాయం జరుగుతుందంటారు దీనివల్ల? ఇది రైతులను మోసం చేయడమే. ఎప్పుడైనా సరే ఒక గవర్నమెంట్కు హక్కు ఉంది. ఏదైనా స్కీము చెప్పినప్పుడు ఎవరికి ఇస్తామో ఎవరికి ఇవ్వమో అని చెప్పి వాళ్ళకి ఎవరికైతే అర్హులో వాళ్ళకే. ఇప్పుడు అర్హులు అంటారు, ఎవరు అర్హులు కాదు చెప్పలేదు ఇంతవరకు. అది ప్రభుత్వ అది ఉద్యోగం ఉన్న వాళ్ళకు, తర్వాత మన అది పెన్షన్ వచ్చేటోళ్ళకు ఇస్తలేమని మాకు కొంతమందికి వచ్చింది. మళ్ళీ కొంతమందికి ఏమో నువ్వు పెన్షన్దారు అందుకని వస్తలేదని వచ్చింది. అలా కాకుండా గవర్నమెంట్ ఏం చేయాలి, పారదర్శకంగా ముందే చెప్పాలి. ఒక స్కీమ్ పెట్టినప్పుడు ఎవరు అర్హులు కాదని చెప్పాలి. తర్వాత ఇవన్నీ కూడా హాస్యాస్పదం. ఎందుకంటే కుటుంబ సభ్యుల నిర్ధారణ కాకపోవడం ఏంది, ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర డాటా ఉంది. ఇదంతా రైతులను మోసం చేయడమేని అనుకుంటున్నాను. అయితే మీరు చెప్పండి, మీరు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, అంటే ఏం చెప్తారు అసలు అధికారులు ఏం చెప్తా ఉన్నారు? అధికారులు ఒకటే చెప్తుర్రు, కుటుంబ నిర్ధారణ చేయవలసిందని చెప్తుర్రు. 90% మంది రైతులకు ఇదే వస్తుంది. ఇప్పుడు ఆన్లైన్లో ఏ అధికారిని అడిగినా కానీ కుటుంబ నిర్ధారణ చేయవలసింది. మరి ఎట్లా చేస్తారు కుటుంబ నిర్ధారణ? ఏ స్థాయిలో చేస్తారు? మీరు ఒక ప్రకటన చేసిర్రు, గ్రామ సభలో మేము తీర్మానం చేస్తామని. చాలా సంతోషిస్తున్నాం మేము. కానీ గ్రామ సభలో ఏ స్థాయిలో మీరు ఏ విధంగా నిర్ధారణ చేస్తారు? గ్రామ సభలో ఫస్ట్ దరఖాస్తు పెట్టుకోమని చెప్పారు అందరినీ. మేమందరం ఇప్పుడు దరఖాస్తు పెడుతున్నాం ప్రభుత్వానికి, మాకు రాలేదని. దీన్ని గ్రామ సభలో పెట్టి సరైన సమయంలో సరైన రీతిగా నిర్ధారణ చేసి ఒక కుటుంబంలాగా 2 లక్షలు ముగ్గురు పేరు మీద ఉంది, 3 లక్షలు ఉంది. నువ్వు డివైడ్ చేసి ఇద్దరికి లక్ష రూపాయలు నువ్వు ఇస్తుంటున్నావు కదా, మేము అడగలేదు, మీరే ఇస్తున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం. కాబట్టి భార్యకు 1 లక్ష రూపాయలు మేము ఈ 2 లక్షలు నాకు 2 లక్షలు అని మేము అడగలేము. 2 లక్షలు ఇస్తున్నారు, 1 లక్ష రూపాయలు కొడుకుకి, 1 లక్ష రూపాయలు తండ్రికి. వాళ్ళ లోన్ రిన్యూవల్ అవుతుంది, మా లోన్ రిన్యూవల్ అవుతుంది, మా లోన్ కంటిన్యూగా ఉంటుంది. ఇది మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. అంతిమంగా నేను ప్రభుత్వ పెద్దలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి రుణమాఫీ ప్రక్రియ పూర్తి అయిందని మాత్రం ఈ ప్రకటనలో ఇవ్వకండి దయచేసి. ఎందుకంటే రైతులు ఆవేదన పట్టలేకపోతున్నారు. ఇలా మనస్తాపం కోల్పోయి ఇప్పుడే మనం టీవీలో చూసినాం, ఒక మహిళ చెప్తుంది నేను ఇప్పుడే పురుగుల మంది చేస్తా అని చెప్తుంది.
దయచేసి మీరు ప్రభుత్వ పెద్దలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్న చేతులెత్తి మీరు రుణమాఫీ ప్రక్రియ మొత్తం 2 లక్షల రుణమాఫీ అయిపోయిందని మాత్రం ప్రకటన చేయకండి. జై హింద్. రైట్, మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రుణమాఫీ పేరిట రైతులను మరొకసారి మోసం చేయడం తప్ప దీంట్లో ఒక ఈ ఆంక్షలు పెట్టడం ఏంటి? గతంలో మేనిఫెస్టోలో ఇవి ఏం చెప్పలేదు. రుణమాఫీ ప్రతి రైతుకు కూడా చేస్తామని చెప్పేసి ఇప్పుడు వివిధ ఆంక్షల రూపంలో మమ్మల్ని కార్యాలయాల చుట్టూ తిప్పి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి, ఏది ఏమైనప్పటికీ అంతిమంగా ఈ రుణమాఫీ క్లారిటీగా ప్రతి రైతు కూడా చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి.